ఏదో నాకు పని లేకుండా లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను. నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి. దీన్ని ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి, అవన్నీ కూడా తీసుకుంటున్నా. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా. నేను సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా, టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా. మన వాళ్ళు అడిగేట అన్ని కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర 6,500 కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి స్కాలర్షిప్లు కానీ, చిన్న కాంట్రాక్టులకు కానీ, రైతులకు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్ని రిలీజ్ చేశాం. ఇప్పుడిప్పుడే గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత టైం పడుతుంది. మళ్లీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. నా బాధ్యత నేను చేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే, మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ అర్థమయ్యంటే ఎంతమందికి అర్థమైంది? చేలిపైకి ఎత్తండి. ఓకే, దీనివల్ల లాభమా మీకు? మనకు చేసుకుంటామా? డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా? తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు. అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండల మరుగు ఉండేటి. ఇప్పుడు పచ్చగా ఉంది, కొండ కూడా పచ్చగా ఉంది, గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అందరం కలిసి. అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ వ్యాలీ ఇంక పెరగదు, అటు ఇటు పెరగదు. ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది. తిరుపతి నుంచి రంగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడి నుంచి మన వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది. దీనికి కూడా మీరు అందరూ సహకరించాల్సి కోరుకుంటూ ఏం చెప్పాలనుకోండి. మైక్ డ్రిప్ ఇరిగేషన్కు 5 acres పెట్టినారు సీలింగ్. అంటే మొత్తం 5 acres అయితే సరిపోతుంది అనుకున్నాం మేము. 10 acres కానీ పెడితే చిన్న వాళ్ళందరూ వస్తే మళ్ళీ పెద్ద వాళ్ళకి మళ్ళీ పెట్టచ్చు. ఓకే, నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. 90% ఇస్తున్నాం. 90% అది ఇప్పుడు పెద్దవాళ్ళకంతా ఇంట్రొడ్యూస్ చేశారు. అది కాదు కదా, నీకు నాకు అఫోర్డబిలిటీ ఉంది కదా. నేను చెప్పి 10 acres వరకు పెడితే బాగుంటుంది. ఓకే, ఒకసారి వర్కౌట్ చేయాలి, చెప్తాను, నేను మాట్లాడతాను. ఇక్కడ వరకు 10 ఎకరాలు ఇచ్చేసి అందరిని పెట్టేయండి. ఎంతమంది పెడతారు చూద్దాం. ఉందండి, అది కూడా ఉంది. నిన్న కూడా మాట్లాడాం, ఆ రివ్యూ చేస్తున్నాం. వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం. సుబ్రహ్మణ్యం వెనక్కివ్వండి బ్రీఫ్గా, నాకు టైం మళ్ళా వెళ్ళాలి. కిసాన్ పిఎం కిసాన్ వచ్చి 6,000 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇప్పుడు 2019 నుంచి పూర్తిగా నమోదు కాలేదండి. అందుకని మీరు చెప్తే అక్కడ అవుతుందని. ఏది పిఎం కిసాన్ అవన్నీ ఇస్తున్నారు కదా, అది 2019 నుంచి నమోదు కాలేదు కొత్తవి. మళ్ళీ అదే సీల్ చేశారా? దీన్ని అది క్లోజ్ చేశారా? ఓపెన్ ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకేమైనా ఐడియా ఉందా? ఓకే, నేను టేకప్ చేస్తాను, నేను మాట్లాడతాను. దేశానికంతా ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు డివిజన్ పెట్టేసి ఎక్కువ అడుగుతారనే ఉద్దేశంతో సీజ్ చేశారు, సీలింగ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఒకసారి మాట్లాడతాను. ఐ విల్ టేక్ ఇట్ అప్. ఇంకెవరండి? రెండోది వచ్చింది, మా ఊరంటే ఇక్కడ అనుమతి కూడా మాకు లేదు. ఇక్కడికి వస్తే మాకు ఏమాత్రం కూడా పంపిస్తామనేది కానీ, మేము మాట్లాడిస్తాం పెద్ద కానీ మాకు ఏది కానీ అందరితో మాట్లాడుతున్నాను కానీ సార్, అన్ని ఏరియాలు తీసుకుంటే ఒకటేసారి చేయలేమనే ఉద్దేశంతో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తీసుకున్నాం సార్. ఇది అవుతానే పుల్లయ్య గారిపల్లి, కొటాల ఇవన్నీ కూడా తీసుకుంటే చంద్రగిరి దాకా అన్ని మొత్తం కాన్స్టిట్యూన్సీ తీసుకుంటాను, చేద్దాం. సార్, మా పుల్లయ్య గారిపల్లిలో ఒక బాలకృష్ణ నాయుడు అని మీకు తెలుసుంటుంది సార్, కొత్తపల్లి బాలకృష్ణ నాయుడు అని. ఆయన చనిపోయినాడు. వాళ్ళ కొడుకు అనారోగ్యంలో ఉన్నాడు. వాళ్ళకి ఇల్లు లేదు సార్, పూర్తి ఇల్లు పడిపోయింది.
వాళ్ళకి చిన్న సహాయం చేయమని ఓకే చెప్పి నేను అది కోరుతున్నాను. రాసుకోండి చేద్దాం ఏ ఓకే బాలకృష్ణ నాయుడు మీరు గారు. ఎమ్మెల్యే చెప్పండి నేను చేపిస్తాను సరే థ్యాంక్స్. ఆయన భార్య పేరు రాసుకొని అది చేయండి సార్ ఓకే ఏంటి చెప్పండి ఏదైనా ఉంటే సార్, మీ AP ఫైబర్ సజెషన్స్ ఉంటే చెప్పండి లేకపోతే ఈ కాన్సెప్ట్ ని ఒకసారి పాంప్లెట్ వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి ఊరూరు డిస్ట్రిబ్యూట్ చేసి ఏమేం చేస్తున్నా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అవుతారు సార్ మామిడి మానగడ్డకు దారి ఏంటి లేదు సార్. దగ్గర పెట్టుకోండి మామిడి మానగడ్డకు రోడ్డు లేదు సార్. చిన్నపాటి వర్షం వస్తే కూడా ఆ కలవట్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఏమంటున్నాం ఆ రోడ్లకి కూడా వచ్చేస్తుంది ఓకే ఆ కాల్వార్ కూడా వచ్చేస్తుంది అన్ని వచ్చేస్తాయి ఇప్పుడు అన్ని హ్యాబిటేషన్స్కి వచ్చేస్తాయి ఓకే అండి కూర్చో నువ్వు కూర్చోమ్మా అందరినీ ఒక మహాని ఏపీ ఫైబర్ మనకు లేదు సార్. ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంది. ఏదిమా? ఏపీ ఫైబర్ సార్ 2015లో మీరు ఏపీ ఫైబర్ పెట్టారు సార్. ఓకే. అదేంటంటే మాకు ఇంకా అవైలబుల్ రాలేదు సార్. మా విలేజ్ చాలా ఏపీ సార్లు మేము ఫైబర్ అడిగాము. మీరు తీసుకోండి ఫైబర్ గ్రిడ్ చెప్తాను ఎవ్రీ హోమ్ కంపల్సరీగా ఎంత గిగాబిట్ కావాలనో అంత ఇస్తాం ఎడ్యుకేషన్ అన్నిటికీ ఇండ్లకు కూడా అవి కూడా వైఫై కూడా ఇచ్చేద్దాం అవి కూడా పెట్టుకోండి ఓకే ఇమ్మీడియట్ చేయమంటాను అది కూడా ఒకటి దీంట్లో ఇన్క్లూడ్ చేయండి ఫైబర్ కూడా అది మిస్ అయ్యాం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ స్థానికులందరినీ కూడా కూర్చొని పెట్టి మీరు డెవలప్మెంట్ విషయంలో మీరు మాట్లాడింది మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చంద్రగిరి మండలాన్ని పూర్తిగా కూడా ఈ విధంగా చేస్తే మేము చాలా సంతోషపడతాం. అదేవిధంగా ఇది స్టెబిలైజ్ అవుతానే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అన్ని కరెక్ట్ చేసేస్తారు దాని తర్వాత అది కూడా తీసుకుందాం అదేవిధంగా మాకు 30 సంవత్సరాల తర్వాత మంచి నాయకుడిని ఇచ్చినారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. మీరు కుప్పం తరహాలో డెవలప్ చేయండి. జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ చంద్రగిరిలో గెలవదు. నేను అందుకనే చెప్తున్నా మాటల్లో కాదు నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత శక్తి ఉపయోగించి సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేస్తున్నా రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి వస్తే 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ కానీ మిగిలిన ఇండస్ట్రీస్ అన్ని ఫౌండేషన్ ఇస్తాం. ఫస్ట్ టైం చరిత్రలో ఒకేసారి 2 లక్షల కోట్లకి ఫౌండేషన్ వేయడం అనేది అలాంటివన్నీ చేస్తున్నాం. కానీ మీరు కూడా నాయకులనే వాళ్ళు ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళకు మంచిగా ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. అట్లా కాకుండా మీరు కూడా తప్పులు చేస్తే మాత్రం ప్రజలు మనతో ఉండరు. ఇది అరుదైన అవకాశం. 170 సీట్లలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిస్తే 164 సీట్లు గెలిపించడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత నమ్మకం పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించి మీరు చూస్తూ ఉంటారు. పెన్షన్ వచ్చిన రోజునే నేను మళ్ళా ఫోన్ చేసి అడుగుతున్నా, లేకపోతే ధాన్యం కొన్న రోజునే ఫోన్ చేసి అడుగుతున్నా. అదే సమయంలో అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళకి ఫోన్ చేసి భోజనం ఎట్టుందని అడుగుతున్నా. ఆల్ బెనిఫిషరీస్ అందరిని అడుగుతున్నాం. రేపటి నుంచి ఇక్కడ హాస్పిటల్లో కూడా క్యూఆర్ కోడ్ పెడతాం. క్యూఆర్ కోడ్ పెడితే ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ కొట్టి మీ ఫోన్లో నుంచి మీరు మెసేజ్ పెడితే ఆటోమేటిక్ నాకు వస్తుంది. అది ఫీడ్బ్యాక్గా తీసుకుని కరెక్ట్ చేస్తాం. ఐవీఆర్ఎస్ ఉపయోగిస్తున్నా, క్యూఆర్ కోడ్ పెడుతున్నా, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. ఇవన్నీ నేను చేస్తా ఉంటే మీరు ఎమ్మెల్యేని పొగడక్కర్లా, మిమ్మల్ని ఎమ్మెల్యే పొగడక్కర్లా. అందరం కలిసి ప్రజలతో మమేకం అవుదాం. శాశ్వతంగా అధికారంలో ఉంటే ఎక్కువ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నా